హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే రాగి జావా, రాగి మాల్ట్ తయారు చేయబోతున్నాను. సో దానికోసం ఫస్ట్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని వేడి చేసుకుందాము. కొంచెం లో లో ఫ్లేమ్లో మనం ఒక 2 to 3 మినిట్స్ వరకు వేడి చేసుకుందాం వాటర్ని. సో వాటర్ వేడయ్యేంతలోపు మనం ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ రాగి పిండి ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఉండలు లేకుండా కలుపుకుందాం. రాగి జావ మనందరికీ తెలిసిందే కదండి. మన పెద్దవాళ్ళు పిల్లలు అందరికీ మంచిది. ఇది రోజు పొద్దున జావలాగా లేదంటే మిల్క్ షేక్ లాగా తీసుకున్న చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేనైతే ఒక 2 స్పూన్స్ ఆఫ్ జావా కోసం 2 స్పూన్స్ తీసుకున్నాను. దాన్ని ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడే వాటర్ చిన్నగా బాయిల్ అవుతుంది. సో ఇలా థిక్ కన్సిస్టెన్సీలోకి ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత దీన్ని మనం బాయిల్ అయిన వాటర్లో మిక్స్ చేసుకొని నిదానంగా కలుపుతూ ఉండలు లేకుండా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకుందాం. కావాలంటే మనం ఇందులోకి డిఫరెంట్ ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లైక్ ఎలా అంటే మజ్జిగ కలుపుకుంటారు కొందరు, లేదంటే పాలు కలుపుకుంటారు. ఇవి లేకుండా ఓన్లీ వాటర్తో పాటుగా కొంచెం బెల్లం వేసుకొని తాగుతారు. లేదంటే కొంచెం మన డేట్స్, ఖర్జూర, అలాగే బాదం, డ్రై ఫ్రూట్స్తో కలుపుకొని అవి మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసుకొని అది కలుపుకొని కూడా తింటారు. సో మన ఇష్టం అండి. కాకపోతే నేను ఇప్పుడు ఏంటంటే దీనిలోకి బాదం, అలాగే జీడిపప్పు, అలాగే 1 or 2 వాల్నట్స్ యాడ్ చేసుకుంటాను. అలాగే కొన్ని పాలు పోసుకొని మిక్స్ చేసుకుంటాను. సో ఇది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలాగా స్టవ్ మీద లో ఫ్లేమ్లో మనం తిప్పుకుందాం. సో తర్వాత ఏంటంటే ఒక 2 స్పూన్స్ ఆఫ్ బెల్లం యాడ్ చేసుకుందాం. బెల్లం ఎందుకంటే ఫ్రెండ్స్, ఇది మీకు ఆప్షనల్. మీరు లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు తీపి వద్దనుకుంటే. బట్ నేను ఇందులో బెల్లం వేస్తున్నాను. సో బెల్లం అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని కాసేపు చల్లారనిద్దాం. నెక్స్ట్ ఏంటంటే నేను ఒక 9 to 10 బాదం తీసుకున్నానండి. ఇవి కాసేపు వేడి నీళ్ళలో నానబెట్టుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే 7-8 గల జీడిపప్పులు, అలాగే ఈ చల్లారిపోయిన మన మిశ్రమం ఏదైతే ఉందో అది, వాటితో పాటుగా కొన్ని పాలు పోసుకొని ఈ జీడిపప్పు, బాదం వేసుకొని మిక్సీ పట్టుకుందాం. మీరు కావాలంటే ఇందులోకి కొంచెం 1 or 2 స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. కానీ నేను నెయ్యి ఇక్కడ స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు కొన్ని పాలు పోసుకున్నాను. అలాగే 2 వాల్నట్స్ యాడ్ చేసుకున్నాను. అలాగే బాదం, జీడిపప్పు ఇందాక ముందు చూపించాను కదా ఫ్రెండ్స్, అవి కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు మంచిగా మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకొని గ్లాస్లోకి పోసుకుందాం. ట్రై చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా. ఇది హెల్త్కి చాలా మంచిది. ఈ సమ్మర్లో రాగి జావ చాలా మంచిది. వంటికి చలవ కూడా. మీరు పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరూ ట్రై చేసుకోవచ్చండి. నేను అలాగే మంచి వీడియోలు, మంచి హెల్త్కి సంబంధించినవి పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. అండ్ ముందు ఇంకా చాలా మంచి హెల్త్కి సంబంధించిన టిప్స్, వీడియోస్ని ఖచ్చితంగా షేర్ చేస్తాను ఫ్రెండ్స్.